ప్రజాభవన్ వద్ద నిర్వహించేటువంటి ఏదైతే ప్రజావాణి ఉందో దాంట్లో సమస్యలు పరిష్కరించట్లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలైతే తీవ్రంగా వాపోతున్నారు. మనతో పాటు ఒక మహిళనే అవుతుంది, ఆమె కూడా వాస్తవంగా మరి ప్రజాభవన్కి ఎందుకు వచ్చింది, ఆమె సమస్య ఏందో అనుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మాయి, ఏం సమస్య మీద మీరు ప్రజాభవన్కి వచ్చి? సార్ నాది రిగార్డింగ్ ఎలక్ట్రికల్ బిల్ అండి. అది జనవరి మంత్ 2004 వరకు కరెక్ట్ బిల్లింగ్ నాకు పంపించారు. నేను ఇన్ని సంవత్సరాలు 2005లో నేను అక్కడ ఫ్లాట్ కొనుక్కున్నాను, ఎస్ఎల్సి అపార్ట్మెంట్, ఫిలిం నగర్, రోడ్ నెంబర్ 9. అంతవరకు నేను ఒక 2 years 3 years రెంట్కి ఇచ్చాము, మేము బయట ఉన్నాము. తర్వాత పిల్లలు చదువులు కోసం అని చెప్పేసి మళ్ళీ ఇదే ఫ్లాట్కి మేము వచ్చాం. ఇది 2012 మేము ఇక్కడికి వచ్చింది. అప్పటి నుంచి కరెంటు బిల్లు వాళ్ళు ఎంత పంపిస్తే అంత మేము కరెక్ట్గా నేను కట్టుకుంటున్నాము. వీళ్ళు ఏం చేశారంటే మంత్ ఆఫ్ ఫిబ్రవరి 2024 అంతవరకు నాకు జనవరి వరకు కరెక్ట్ బిల్లు పంపించి ఫిబ్రవరి నుంచి రాంగ్ బిల్లింగ్ పంపించడం మొదలుపెట్టారండి. ఫిబ్రవరి అంటే జనవరి మంత్లో 1432 రూపీస్ ఏదో సంథింగ్ 1432 రూపీస్ ఏమో ఉంది, అది పంపించారు, కట్టేశాను నేను. మంత్ ఆఫ్ ఫిబ్రవరిలో వచ్చిన బిల్లు ఏంటంటే 3732 రూపాయలు. అది పంపించేటప్పుడు నాకు అంటే షాక్ అయ్యాను, బిల్లు కూడా నాకు చేతికి ఇవ్వలేదు. ఆ మీటర్కి ఉన్న షీల్ కూడా తీసేసి నేను లేని ఇంట్లో లేను, బయటికి వెళ్ళాను. వచ్చి చూసేటప్పటికి అనమాట వాళ్ళు బిల్లు తీశారు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. ఎంక్వైరీ చేస్తే వాచ్మెన్ వాళ్ళు ఎవరు ఉంటారు కదా అక్కడ, ఎవరు ఇక్కడ షీల్ ఎవరు కూడా తీస్తున్నారంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారంటే మరి షీల్ ఎందుకు కూడా తీశారు, బిల్లు కదా తీసి ఇవ్వాలి రెగ్యులర్గా స్కాన్ చేస్తే బిల్లు వస్తుంది కదా, షీల్ తీయాల్సిన అవసరం తీశారు. ఇదిగోండి నేను మంత్ ఆఫ్ జనవరిలో కట్టిన బిల్లు ఇది ఎంత ఉంది బాబు, 1482 కదా. ఆ తర్వాత వాళ్ళు ఎంత బిల్లు పంపించారు, అక్కడ గ్యాప్ ఎంతో లేదు. ఇది చూడండి, ఈ బిల్లు ఒకసారి చూడండి, 3735 రూపీస్, 32నో 35. ఇంత బిల్లు ఎందుకు పంపించారు మీరని చెప్పేసి ఆ ఏరియా ఏఈ లక్ష్మణ్ గారు ఉంటే ఫిలిం నగర్ ఏరియా లక్ష్మణ్ గారికి వెళ్ళి నేను కలవటం జరిగింది. జరిగితే ఏమండి నాది మేట్రిక్ షీల్ కూడా ఊడదీసేసి ఉన్నారు, నేను లేనప్పుడు నా పర్మిషన్ లేకుండా ఎవరు ఊడదీశారు, నేనేం మీకు కంప్లైంట్ ఇవ్వలేదే, మరి అలాంటప్పుడు మీరు బిల్లు తీసుకొని కదా ఇవ్వాలి, మరి షీల్ ఊడదీసి ఉన్నారు, బిల్లు కూడా ఇంత వచ్చింది, కారణం ఏంటి అంటే వాళ్ళు ఏమని చెప్పారు అంటే రాఘువరన్ అని చెప్పేసి రీడింగ్ పర్సన్ వచ్చి ఉంటాడు, అతనే మరి తీసుంటాడేమో అడుగుతానని. అడిగిన తర్వాతనే అడిగాడో లేదో తెలీదు, నేను మళ్ళీ వచ్చేసి సార్ నాకు అదంతా తెలియదు, బిల్లు మీరు ఎంతెందుకు పంపించారో నాకు ఆన్సర్ చేయండి. సరే షీల్ అన్నది మీరు తీశారు మళ్ళీ వేస్తారు, నేను ఎప్పుడు 1200 1300 వేసి మేము వాడేటప్పుడు వాళ్ళు ఎంత పంపిస్తే అంత కట్టిన రోజులు కూడా ఉన్నాయి సార్. వాళ్ళు ఏమన్నారంటే మా ఇంటికి రఘువరన్ అన్న అతని ఈ ఎవరంటారు ఈ లక్ష్మణ్ అన్న అతను మంత్ ఆఫ్ ఫిబ్రవరిలో వచ్చారండి. 13, 14 తేదీలో అట డేట్ కరెక్ట్గా గుర్తులేదు కానీ మా ఇంటికి వచ్చారు. వచ్చి ఏమన్నారంటే మేడం మీ ఇంట్లో ఎన్ని లైట్లు ఎన్ని బల్బులు ఉన్నాయి మామూలుగా వస్తారు కదండి, ఇప్పుడు సరే చూడండి తప్పేం లేదు చూసుకున్నారు. చూసుకున్న తర్వాత కూర్చున్నాక అతను అన్న మాట ఏంటి అంటే ఏఈ లక్ష్మణ్ ఇక్కడ అపార్ట్మెంట్లో రీడింగ్ తీసేటప్పుడు ఫర్ మంత్ ఇక్కడ ఆఫీస్ వాళ్ళు ఇంతని మాకు బిల్ ఇస్తారు, అదే బిల్ అంటే అదే అమౌంట్ లంచం, ఆ బిల్లు తీసేటప్పుడు అంటే ఇంతని మాకు అమౌంట్ ఇస్తారు తక్కువ బిల్ రావడానికి, మరి మీరు మాకు ఏ విధంగా హెల్ప్ చేస్తారని చెప్పేసి అడిగారండి. ఏ విధంగా హెల్ప్ చేస్తారంటే నాకు కొంచెం అర్థం కాలేదు. నేను హెల్ప్ చేయడం ఏంటండి అన్న, నేను బిల్లు కరెక్ట్గా కట్టకపోతే మీరు నాకు క్వశ్చన్ చేయండి, మీ రూల్ మీకు ఉంటుంది, మీ రూల్ ప్రకారంగా కట్టకపోతే మీరు ఏ యాక్షన్ అనేది తీసుకోవచ్చు. హెల్ప్ అంటే నాకు అర్థం కాలేదండి, ఏదో సోషల్ వర్క్ చేస్తాను కదా, నేనేదో నా వేలో ఆలోచించాను. చెప్పండి ఏ హెల్ప్ అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు అడిగింది ఏంటంటే మేము 6 మందో 7 మంది ఉన్నాం రీడింగ్ పర్సన్స్, హరికృష్ణ ఎవరో మౌలాలి పెంటయ్య ఏడి ఎవరో బంజారా హిల్స్, ఇంతమంది ఉన్నాము, మాకు పార్టీ చేసుకుంటాము ఇంత అమౌంట్ ఇవ్వండి అని చెప్పారండి. మీరు పార్టీ చేసుకోవడానికి నాకు శోభనమా పెళ్ళా, మా ఇంట్లో ఇంకా పుట్టినరోజులు ఇంకేమైనా అవుతున్నాయా,
మీరు పార్టీ చేసుకోవడానికి నేను ఎందుకు ఇవ్వాలి? నా బిల్లు నేను ఎంత కట్టాలి? ఇప్పుడు రాంగ్ బిల్లు పంపించారు అంటే మీకు రైట్ బిల్లు రావాలంటే మేము అడిగినట్టు మీరు చెయ్యండి, లేకపోతే మీరు దిక్కున దగ్గరికి వెళ్ళండి, కన్జ్యూమర్ కోర్టులో వేసుకుంటారో ఎక్కడికి వెళ్తారో మీ దిక్కున దగ్గరికి వెళ్ళండి. అంటే వాస్తవంగా వాళ్ళకు జాబ్స్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తుంది కదా. నేను ఆ మాట కూడా అన్నానండి. మీకు గవర్నమెంట్ జాబ్ ఉంది, వాళ్ళు నెలకింతని మీకు ఇస్తారు, 1,50,000 2 లక్షలు ఎంతో డిపెండ్ ఆన్ మీ పోస్టులకు బట్టి. ఇలాగ మీరు చిల్లరగా అడుక్కోవడానికి సిగ్గు లేదా అన్న. అక్కడ ఇల్లీగల్ బిజినెస్లు రన్ చేస్తున్నారు, వాళ్ళు ఎంతనే ఇస్తారు. పోలీస్ రైడింగ్లో పెట్టుకుంటే పోలీసుకి ఇస్తారు, మీలాంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఎక్కువ బిల్ రాకుండా రాత్రి పగలు ఏసీలు అమ్మాయిలు అబ్బాయిలు గానా భజనాలు జరుగుతాయి కనుక మీకైతే ఇస్తారు. నేనెందుకు ఇవ్వాలి? మీకు సిగ్గు లేదా ఇలా అడగడానికి అన్న మాట అయితే అన్నాను బాబు. నేను చేసిన తప్పదే. నేను చేసిన తప్పల్లా ఏంటి అంటే వాళ్ళు అడిగినంత నేను ఇవ్వలేదు. వాళ్ళు 15,000 to 20,000 మించి 7-8 మంది ఉన్నాము. తమరు సమర్పించుకుంటే మీకు బిల్లు కరెక్ట్గా పంపిస్తాము, లేకపోతే మీరు కన్జ్యూమర్ కోర్టులో వేసుకుంటారో, లేకపోతే మీరు ఏ సీఎండి ఆఫీస్కి వెళ్తారో సీఎం ఆఫీస్కి వెళ్తారో వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మాకే అప్డేట్ చేస్తారు. మీరు ఎక్కడ తిరిగినా మీరు ఎక్కడికి తిరిగినా మాకే వాళ్ళు చెప్తారు. మేము రాంగ్ రిపోర్ట్ ఇవ్వాలో రైట్ రిపోర్ట్ ఇవ్వాలో మాకు తెలుసు. అంటే మీరు ఇచ్చే డబ్బులు ఆ పై స్థాయి వరకు వెళ్తున్నాయి అనుకోవచ్చా? మరి తెలియదండి. ఇప్పుడు నేను ప్రజా దర్బార్కి వచ్చాను, లేదు సీఎండి ఆఫీస్కి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళినా మరి ఏరియా వాళ్ళకే కదా ఇది అప్డేట్ చేసేది. వాళ్ళు మీరు ఏ ఏరియాలో ఉన్నారో వాళ్ళకే వీళ్ళు ఫోన్ చేసి చెప్తారు. ఆ ఏరియా వాడు ఒప్పుకుంటాడా? నేను లంచం అడిగాను, నేను పతిత్తునంటాడు, ఒప్పుకుంటాడా? అదే అపార్ట్మెంట్లో సెప్టెంబర్ 1st వీక్లో ఫిల్మ్ నగర్ పోలీసు రైడ్ చేసి ఆ 2nd ఫ్లోర్లో నవీన్ రెడ్డి ఇల్లీగల్ బిజినెస్లు రన్ చేస్తున్న ఫ్లాట్లోనే ఒక ఇల్లీగల్ బ్రోతల్ కేసు బుక్ చేశారు. ఆ బ్రోతల్ కేసు బుక్ చేసి అది సీజ్ చేయలేదు, ఎంత కమ్ముడు పోయారో తెలీదు. ఆ ఫ్లాట్ ఖాళీగా ఉందని చెప్పేసి రాంగ్ రిపోర్ట్ రాసి దీనికోసం అంటే అక్కడ ఏమీ జరగటం లేదని చెప్పేసేసి ఆ విధంగా అది చేశారు. నేను 4-5 సార్లు వెళ్ళి ఫిల్మ్ నగర్ పోలీసుకి కలిసాను. సార్ వాళ్ళు ఏం చేసుకున్నా వాళ్ళ పాపం వాళ్ళది, నన్ను సేవ్ చేయండి. వాళ్ళు నైట్ తాగేసి వచ్చి నా తలుపులు కొడుతున్నారు. నేను తీయకపోతే బూతులు తిట్టి దాడులు చేసి ఆ వాచ్మెన్ ఫ్యామిలీలతో మాకు వచ్చేసి దాడులు చేపిస్తున్నారు. సీసీ కెమెరాలో ఫుటేజ్ కూడా రికార్డు కాకుండాను ఆ వైర్లు కట్ చేయడం, మెయిన్ల దగ్గర ఆపేయటం ఇలా చేస్తున్నారు. అది అపార్ట్మెంట్ కదండి, అన్ని మెయిన్లు కిందే ఉంటాయండి. ఎవరి మెయిన్ వాళ్ళ ఇంట్లో ఉండదు, వీళ్ళు ఆఫ్ చేసేస్తారండి. ఆ తలుపులు కొట్టేటప్పుడు కానీ దాడులు చేసేటప్పుడు కానీ రికార్డులు కాకుండా. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను నేను. దయచేసి నన్ను సేవ్ చేయండి. వాళ్ళ పాపం పండిన రోజు అందరూ లంచాలు తీసుకునే వాళ్ళే ఉండరండి, జెన్యూన్ ఆఫీసర్లు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ దృష్టిలో పడేటప్పుడు శిక్ష తప్పకుండా పడుతుంది. ఈ లోపు నన్ను సేవ్ చేయండి అంటే కనీసం నేను ఇచ్చిన కంప్లైంట్ కూడా ఫిల్మ్ నగర్ పోలీస్ తీసుకోలేదండి. ఎందుకండి ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు, ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నా అని చెప్తున్నాడు. హోంశాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయనే అది ఎక్కడన్నా కూడా కాదు, ఏదైతే మంచి ప్రీమియం ప్లేస్ అనుకోవచ్చు ఫిలిం నగర్ అంటే, అట్లాంటి ప్లేస్లో ఇంత లాంటి అఘాయిత్యాలు జరుగుతుంటే మరి పట్టించుకోవట్లేదు ఏమండి? రేవంత్ రెడ్డి వరకు ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు? నేను రేవంత్ రెడ్డి గారి ఇంటికి పెద్దమ్మ గుడి వెనకాల ఉన్న దగ్గరికి కనీసం ఒక 10 సార్లు నేను వెళ్ళి ఉంటాను. అక్కడ పోలీసు కూడా నన్ను గుర్తుపడతారు. మేడం గారు మీరు ఆర్టిస్ట్ కదా, ఏం ప్రాబ్లం అండి, ఎందుకు వచ్చారని చెప్పేసి అంటే ఎలక్ట్రికల్ బిల్లు నాకు పంపిస్తున్నారండి, దీని మీద నాకు న్యాయం జరగటం లేదు, లంచం అడుగుతున్నారు. నేను ఎక్కువ మాట్లాడితే అక్కడ ఇల్లీగల్ బిజినెస్లు చేసిన వాళ్ళు నీకు ఇక్కడ లేపి ఇదే ఫ్లాట్లో పాతి పెడతాము, నీకు ఎవడే అడిగేవాడని పిచ్చి పిచ్చిగా నన్ను బెదిరించి మాట్లాడుతున్నారు. దయచేసి నాకు సార్కి కలిస్తే రేవంత్ రెడ్డి గారికి సేవ్ చేస్తారేమో, అందుకని వచ్చానంటే మీరు ఏదైనా వచ్చేటప్పుడు మీరు రిటర్న్గా రాసుకొని మీరు వస్తే, మీరు ప్రజాభవన్ అని చెప్పేసి అక్కడ ఉంది, ఇక్కడ సీఎం గారు కలవరు, మీరు వెళ్ళి ప్రజాభవన్కి వెళ్ళి కలవండి, అప్పుడు మీకు న్యాయం జరుగుతుందని అక్కడ పోలీస్ గైడ్ చేశారండి. నేను ఎన్నిసార్లు వెళ్ళాను అక్కడ పోలీస్ కూడా, రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర పోలీస్, ఆ గేట్ దగ్గర ఉన్న పోలీస్ కూడా చెప్తారండి. ఫిల్మ్ నగర్ ఏరియాకి నాకు వీళ్ళు నైట్ టైం వచ్చి నాకు సతాయిస్తున్నారండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అంటే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ప్రజాపాలన అంటారు, ప్రజలు ఎవరైనా కూడా అధికారులకు కానీ ప్రజాప్రతినిధులను డైరెక్ట్గా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకునే పరిస్థితి ఉంటుందని చెప్పారు. మరి మీరు రేవంత్ రెడ్డి ఇంటికి పోయినప్పుడు మిమ్మల్ని దగ్గర కూడా రానివ్వలేదా? లేదు, రానివ్వలేదండి. రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ తెలియవు. రేవంత్ రెడ్డి గారు ఆయన సీఎం కాబట్టి ఆయన సెక్యూరిటీ ఆయనకుంటుంది, వెళ్ళిపోతారు. ఆయన వరకు మేము చేరాలంటే మేము ప్రాణాలు మాకు సగం పోతాయండి. పట్టించుకోరు, పిఎల్ నెంబర్లు అడిగినా ఇవ్వరు, అంత సీక్రెట్. మీరు అక్కడికి వెళ్ళి కలవండి, ఇక్కడికి వెళ్ళి కలవండి. ఇంకొకటి, మీకు ఆయన హోమ్ మినిస్టర్ అయ్యేటప్పుడు నేను చేసిన తప్పేంటి చెప్పండి?
నాకు అక్టోబర్ 8వ తారీఖు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు 7 గంటలకు నా ఇంటికి వచ్చారు. 7 గంటలకే ఏ తప్పు చేశానని నా ఇంటికి రావాలండి? అదేమంటే రిపోర్ట్ పేపర్ పట్టుకొని వచ్చామంటున్నారు. మీ ఇంట్లో ఇది ఇన్వర్టర్ ఉంది, మీ ఇంట్లో ఏసీ ఉంది అని ఒకసారి వచ్చేసి టెస్టింగ్ చేయడానికని ఒక టీంకి పంపించారు ఎస్సీ ఆఫీస్లో నేను కంప్లైంట్ ఇస్తే. ఆ టీం వచ్చేసేమో మా ఇంట్లో ఎలక్ట్రికల్ ఏసీ యూపీఎస్ అన్నీ ఓల్డ్వి, అందుకే లోడ్ పడి మీకు అంత వస్తుంది అన్నారు. మా ఇంట్లో ఓల్డ్వి ఏమీ లేదు, కొన్ని డేట్తో సహా వారంటీ డేట్తో సహా అన్నీ ఉన్నాయి. వాళ్ళు రాసింది తప్పుడు రిపోర్ట్ రాశారు. వాళ్ళు రాసింది ఏంటంటే మా ఇంట్లో వైరింగ్ ఓల్డు, తర్వాత వచ్చేసేమో ఏదంటారు యూపీఎస్ ఓల్డు, బ్యాటరీ ఓల్డు, ఇవన్నీ వారంటీ. అంటే బ్యాటరీ అవన్నీ ఓల్డ్ అయితే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందా? తెలియదు మరి అది వాళ్ళే చెప్పాలి. ఇదిగోండి చూడండి, కంపెనీ నుంచి వచ్చి ఆ పర్టికులర్ బ్యాటరీ యూపీఎస్ వాళ్ళు టెస్ట్ చేసి అన్ని కరెక్ట్గా ఉన్నాయి, వారంటీలో ఉంది అన్న రికార్డు కూడా ఉందండి. ఇన్ని డాక్యుమెంటేషన్ ఉన్నది, దీన్ని పట్టుకొని మరి డిఈ ఆఫీస్ పోయే దగ్గర అందరినీ నేను అక్కడ అమ్మాయిల బిజినెస్లు చేస్తున్నా, ముగ్గురు కొనేసారి డిపార్ట్మెంట్ వాళ్ళకి. నేను 8 అక్టోబర్ రోజు నైట్ టైం మా ఇంటికి పెంటయ్య అని మౌలాలి అని 2 వ్యక్తులు వచ్చి నేను పూజ చేసుకుంటుంటే అమ్మవారి పూజ నవరాత్రులు అప్పుడండి బెల్లు కొట్టారండి. ఎవడా అని చెప్పేసి చూస్తే మీరు ఫోన్ ఏంటండి ఈ టైం అప్పుడు వచ్చారంటే ఇది మా ఎస్సీ పంపించారు, బంజారీల్స్ ఎస్సీకి నేనేం ఫ్యామిలీ ఫ్రెండ్ కానీ ఈ రాత్రి అప్పుడు మీకేం పని ఎందుకు పంపించారంటే రిపోర్ట్ పేపర్ మీకు ఇచ్చిరమ్మన్నారు. ఏ రిపోర్ట్ పేపర్ అన్న? మీ ఇంట్లో ఇన్ని బల్బులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, అవి ఏమైనా ఉంటే మీరు రేపు తెల్లవారు వచ్చి ఇవ్వండి. ఇప్పుడు నేను పూజలో ఉంటే మీకేం పని, ఎందుకు డిస్టర్బ్ చేస్తారంటే మీరు తీసుకుంటారా, కరెంట్ కట్ చేసి వెళ్ళిపోవాలా? మీరు ఇప్పుడు తీసుకొని సంతకం పెడతారా, కరెంట్ కట్ చేయాలని అరెస్ట్మెంట్ నన్ను. అంటే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంత భయపెట్టిస్తారా జనాల్ని? మరి భయపెట్టిస్తున్నారు. వీళ్ళ వరకు ఎవరు వస్తున్నారు? నేను తిరిగిన రికార్డు ఉంది. ఇది కాదనడానికి ఏ కోర్టుకి వెళ్తామో, ఏ సీఎం కాదంటారో, ఏ పిఎం కాదంటారో, నేను ఏ ఆఫీసులకు తిరిగాను. ఈవిందో ఇక్కడ ప్రజా దర్బార్లో చిన్నారెడ్డి గారు 3 రోజులైంది ఇది రాసి, 10 తారీఖు ఇక్కడ ఎంత ఉందో చూడండి ఉంది, అక్కడ పైన డేట్ ఎంత ఉందో చూడండి. 15 ఎంత ఉంది? 15/11/2004 ఉందా? 3 రోజులైంది నేను సీఎండీ ఆఫీస్కి వెళ్తే పైనకి వెళ్ళే దిక్కు లేదు. పైనకి చిన్నారెడ్డి గారు రాసినాక అంటే ఆయన సలహాదారుడు ఉన్నారు, ఆయన చెప్పినా కూడా నడచలేదు. ఆయన స్వయంగా ఫోన్ చేశారండి సీఎండీ గారికి. మింటేరియాలో ఉన్న ఎవరో ముషరఫ్ ఎవరో పేరు, పూర్తి పేరు నాకు తెలియదండి, క్షమించాలి. ఆయన స్వయంగా ఫోన్ చేస్తేనే డిఎం లేదు. మరి చైర్మన్ పోస్టులు మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి సర్వీస్ చేసే వాళ్ళకి మాత్రమే సీఎండీలైనా ఇంకొక పోస్టులైనా చైర్మన్లైనా ఇవ్వాలండి. చిన్నారెడ్డి గారు లాగా ఎవరైతే సర్వీస్ చేస్తారు కనీసం వచ్చిన వాళ్ళకి ఏం జరుగుతుందన్నది ఒక ఫోన్లో మాట్లాడి రాస్తున్నారు గ్రీనింగ్తో. రాసిన తర్వాత కూడా నో ఎంట్రీ అండి. మరి ఏ రీజన్తో మరి అలాంటి వాళ్ళు రికమెండేషన్ చేసుకుని సీఎండీ పోస్టుల్లోనో ఇంకొక పోస్టుల్లోనూ ఉంటున్నారో అర్హులకే ఇస్తున్నాం పదవులు అని చెప్తున్నాడు. తప్పది, అది అబ్సల్యూట్లీ తప్పు. ఏ అర్హత ఉందని చెప్పేసి ఇతను 4 to 5 ఇచ్చేది టైము. ఎవరు? సీఎండీ ఆఫీస్లో సీఎండీ చైర్మన్ 4 to 5 ఇస్తారు. ఆ 4 to 5 కూడాని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ ఫైల్స్ మాత్రమే చూస్తారు. అక్కడున్న వాళ్ళు ఇలాగ చెప్ప పట్టుకొని, ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళు అదే ఫుడ్ పెట్టేటప్పుడు ఎలాగా చెప్ప పట్టుకొని లైన్లో ఉంటారు, అలా ఉండాలి. అలా ఉంటే ఇలాగ చూసి లోపల ఏముందో చదివే సీన్ కూడా ఉండదు. పిఏకి ఇచ్చేస్తారు ఫైలు. నేను 100 times వెళ్ళి ఉంటాను, 100 times కంటే ఎక్కువనే చెప్పాలి. మంత్ ఆఫ్ ఫిబ్రవరి 2004 నుంచి ఈరోజు ఇప్పుడు ఏంటండి 11th మంత్ నవంబరేనా? నవంబరు అంటే ఫిబ్రవరి నుంచి నేను ఎన్ని నెలల నుంచి ఎక్కడెక్కడికి తిరుగుతున్నానో రికార్డు ఉంది. గ్రీనింగ్తో రాసి ఫోన్లో మాట్లాడితే కూడా నాకు ఎంట్రీ లేదంటే మీరు ఒక్కసారి మామూలు వాళ్ళకి మరి ఎంతవరకు న్యాయం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ పోస్టులు కరెక్ట్ పర్సన్స్కి ఏ విధంగా ఇచ్చారో మరి సమాధానం చెప్పండి. మరి ఇప్పుడు నేను వచ్చేసి ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్లో మా ఇంటికి వచ్చి 7 గంటలకి అక్టోబర్ 8వ తారీఖున బెల్లు కొట్టి పెంటయ్య మౌలాలి అనే వ్యక్తులు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు మీరు స్టేట్మెంట్ పేపర్ తీసుకుంటారా లేకపోతే కరెంట్ కట్ చేయమంటారని అరెస్ట్ చేస్తే నేను 100కి డయల్ చేస్తే 11 గంటలకు అనమాట పోలీసు మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. కాదండి, మీరు ఇక్కడ గంత బలంగా వాదిస్తున్నారు, వాళ్ళు పర్టికులర్ పర్సన్ పేర్లు కూడా చెప్తున్నా కూడా ప్రభుత్వం మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? పట్టించుకోవాలండి. పట్టించుకోకపోతే మరి నెక్స్ట్ టైం మరి ఎవరు సీఎంఓ ఎవరు ఎక్కడ ఉంటారన్నది మరి జనాలే నిర్ణయిస్తారు. జనాలు నమ్మకంతో గెలిపించేటప్పుడు ఒక బస్సు ఆధార్ కార్డు ఫ్రీ చేసేసి మా లాంటి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్లు
తర్వాత వచ్చేసేమో ఇలాగ వచ్చేసేమో ఎలక్ట్రికల్ బిల్లు డబల్ వేసి అదేమంటే సీఎంఏ చెప్పారు, అదేమంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీరు సాఫ్ట్వేర్ వేసి బిల్డింగ్లు తీయమని సీఎంఏ మాకు చెప్పారని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. సాఫ్ట్వేర్ వేసి మీరు బిల్డింగ్లు తీసి ఎవరి ప్రాణాలు తీయడానికి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. మీరు ఆధార్ కార్డు ఫ్రీ ఎందుకు చేయాలి? ఎలక్ట్రికల్ బిల్ విషయంలో మాలాంటి వాళ్ళకి రాంగ్ బిల్స్ వచ్చేటట్టు సాఫ్ట్వేర్లు వేసి బలెందుకు చేస్తున్నారు? మాలాంటి వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళు ఎందుకంటే బిల్లు పంపిస్తున్నారు మీరు అంటే మాకేంటి మీకు హెల్ప్ చేస్తే మాకు ఎంత లంచం ఇస్తారని డైరెక్ట్గా అడుగుతున్నారు ఆఫీసర్లు. అంటే లంచాలకు తావులేదని చెప్తుంటాడు కదా ముఖ్యమంత్రి. ఆయన వచ్చి తెలిస్తే ఆయనకి ఏసీలో ఉండి మాట్లాడడం కాదు, మాలాంటి వాళ్ళ ప్లేస్ పబ్లిక్ వచ్చి మరి వచ్చి ఇలాగ నాలాగా తిరగమని చెప్పండి. బీపీ షుగర్లు వచ్చి ఇది ఒక భగవద్గీత ఉన్నట్టు అన్ని ఫైళ్ళు నేను రెడీ చేశాను ఏ ఆఫీసులకి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళాను. మరి అలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకుంటారో తీసుకోమని చెప్పండి. మీరు బస్సు ఒకటి ఫ్రీ చేసేసి మాలాంటి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పి తొక్కలో ఇన్కమ్ లేనప్పుడు కిడ్నీలు అమ్ముకొని కళ్ళు అమ్ముకొని ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి? మొన్న కట్టాను మొన్న నేను 6,000 రూపాయలు జీహెచ్ఎంసీ వాళ్ళు మా ఇంటికి వచ్చి స్లిప్ ఇచ్చి మీరు కట్టాలి వడ్డీతో సహా మీకు పడుతుందంటే నేను కట్టాను సార్, ఆన్లైన్లో కట్టాను. మరి అలాంటప్పుడు నాకు ఇప్పుడు ఇన్కమ్ లేదు. మీరు ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తున్నారు, జీతాలు ఇస్తున్నారు. మీరు బిల్లింగ్ రూపంలో సీఎం గారు చెప్తేనే సాఫ్ట్వేర్ వేసి మేము బిల్లులు తీస్తున్నాము. డౌట్ ఏంటంటే ఫిలిం నగర్లో మంచి ప్రీమియం ప్లేస్ అది, అక్కడ ఉన్నటువంటి మీరే ఇంత రక్షణ లేకుండా బిక్కుమని బతుకుతున్నారు. సామాన్య పల్లెటూరు చెందినటువంటి మహిళల పరిస్థితి ఏంటంటే వాళ్ళ పరిస్థితి బాగుందండి. వాళ్ళకి వచ్చి 200 యూనిట్లు ఫ్రీ, వాళ్ళకి కట్టక్కర్లేదు 200 యూనిట్ల వరకు. వాళ్ళకి ఆధార్ కార్డులు ఈ రేషన్ కార్డులు ఉంటాయి. దీని గురించి కాదు, రక్షణ గురించి చెప్తున్నా. రక్షణ లేదండి, రక్షణ లేదు. తిరగబడితేనే వాళ్ళు రక్షించుకున్నట్టు. నేను ఒంటరి మహిళను. అంటే మీరు ఒంటరి మహిళ అయినా కూడా మీరు ఇంత అర్జీ పెట్టుకున్నా కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అసలు పట్టించుకోవటం లేదు అంటే మరి ఆఫీసర్లు ఇచ్చే పోస్టులు అలాంటివి. వాళ్ళు ఏసీలో ఉంటారు, వచ్చిన వాళ్ళు క్యూలో ఉంటారు, తిండి ఉండదు, తిప్పులు ఉండవు. మాకొచ్చి బీపీ షుగరు ఇంకెక్కువ మాట్లాడితే హార్ట్ కూడా ఆగిపోయే పరిస్థితి. వీళ్ళు ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు సేవ్ చేస్తున్నట్టు మాలాంటి వాళ్ళకి చెప్పమని చెప్పండి. ఇప్పుడు ఈయన ఫ్రీ ఇచ్చారు బస్సుకి, మరి కరెంటు బిల్లులో మీరు వచ్చి బ్యాండ్ వేసి మీరు వచ్చి సాఫ్ట్వేర్లు వేసి తీస్తే మేము ఏమి కళ్ళమ్మి ఒళ్ళమ్మి మరి ఏదమ్మి కట్టాలి? మామూలు వాళ్ళు చెప్పండి. ఎక్కువ మాట్లాడితే వాళ్ళు మాకేంటి లంచం ఎంత ఇస్తారు? మీరు తక్కువ బిల్లు రావాలంటే లంచం ఇవ్వాలి, లేదంటే అప్పుడు మీ దిక్కున దగ్గరికి వెళ్ళండి. కన్జ్యూమర్ కోర్టుకి వెళ్తారో, సీఎం దగ్గరికి వెళ్తారో, పిఎం దగ్గరికి వెళ్తారో, ఎక్కడికి వెళ్ళినా మాకే వాళ్ళు అప్డేట్ చేసేది, మీకు రిపోర్ట్ ఇచ్చేది మేమే. ఎక్కడికైనా వెళ్ళండి అంటున్నారు. ఎంత ధైర్యంగా చెప్తున్నారు వాళ్ళు? ధైర్యంగా ఇప్పుడు వీళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళు అలా మాట్లాడరండి. రిపోర్ట్ తీసుకొని మీరు ఒకరిద్దరికి సస్పెండ్ చేస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని రేపొద్దున్న నాలాంటి మహిళలకు అన్యాయం జరగకుండా కొంత ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు వస్తుంది అని చెప్పారు. మరి వాస్తవంగా మార్పు అంటే ఇదేనా? మార్పు మరి ఎవరికి వచ్చిందో నాకైతే ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాతని పొలిటికల్గా ఉన్న వాళ్ళకి, బిజినెస్ పరంగా ఉన్న వాళ్ళకి ఏం జరిగిందో తెలీదు. నాలాంటి మధ్యతరగతి మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి ఎలక్ట్రికల్ బిల్ వరకే మరి ప్రతిదీ బ్యాండే. మాకు రక్షణ లేదు, బ్యాండ్ తర్వాత విషయం. కనీసం రక్షణ నన్ను చంపుతామని డైరెక్ట్గా పోసల కిషోర్ అన్నవాడు, అక్కడున్న వాచ్మెన్ ఫ్యామిలీ, ఆ నవీన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తులు డైరెక్ట్గా కొన్ని 100 సార్లు నాకు అనడం జరిగింది. దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి అని ఫిలిం నగర్కి వెళ్తే అక్కడ కంప్లైంట్ తీసుకునే పరిస్థితిలో కూడా వాళ్ళు లేరు. ఈ లైన్ ఉండకూడదు, ఈ పేరు కొట్టియాలి, ఇది ఉంటే క్రిమినల్ సెక్షన్ పడుతుంది. ఇంకొకటి ఏంటంటే మీలాంటి వాళ్ళకి ఇబ్బంది వచ్చిందని మేము ఈ తరపున మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మమ్మల్ని సెకండ్ల వ్యవధిలో అరెస్టులు చేసి జైలుకు పంపిస్తున్నారు. మరి మిమ్మల్ని చంపుతామని అన్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి క్రిమినల్ యాక్టివ్ ఏం తీసుకోలేదు. ఫిలిం నగర్ పోలీసు నాకు ప్రాణ భయం ఉంది పలానా వ్యక్తులతో అని నేను ఇప్పుడు మొన్నని అక్టోబర్ 19వ తారీఖు వెళ్ళి ఏమండి కంప్లైంట్ తీసుకోండి, అక్టోబర్ అదే ఈ లాస్ట్ మంత్ అండి, అక్టోబర్ 19, 2024 సార్ నాకు అపార్ట్మెంట్లో ఇలా ఉంది, ఈ కరెంట్ వాళ్ళు వీళ్ళంతా టైఅప్ అయ్యి ఆ ఇల్లీగల్ బిజినెస్లు చేస్తున్న వాళ్ళతో నాకు నైట్ టైం వచ్చి బెల్లులు కొట్టి ఏవో పేపర్లు ఇస్తున్నారు, సంతకాలు పెట్టమని బెదిరిస్తున్నారు, కంప్లైంట్ తీసుకోండి అంటే మేము తీసుకోము, ఈ లైన్ ఉండకూడదు, చంపుతామని చెప్పేసి అంటే వాళ్ళకి సెక్షన్ పడుతుంది, ఇవన్నీ ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు ఓన్గా రాశారండి. అక్కడ నారాయణ అని చెప్పేసి ఒక అతను కానిస్టేబుల్ ఉన్నారు, ఆయనతో వాళ్ళ స్టైల్లో రాపించుకొని నాతో సంతకం పెట్టించుకున్నారండి. నామకే వాస్తే ఎఫ్ఐఆర్ చేశారు, అందులో ఏమీ లేవు. పలానా వాళ్ళు వచ్చారు, 7 గంటలకు వచ్చారు, తలుపు కొట్టారు, ఫోన్ తీసుకున్నారు, వీడియో తీశారు, నా డేటా డిలీట్ చేశారు, ఇంతే ఉంది. సంతకం పెట్టమంటే పెట్టానండి. నేను ఇచ్చిన కంప్లైంట్ అది కాదు.
అందులో లంచం తీసుకొని 15,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. ఆ ఏరియా ఏఈ లక్ష్మణ్ అన్నది ఒక్కటి మాత్రమే కరెక్ట్. ఎందుకు మరి పోలీసులకు వచ్చిన లాభం ఏంది ఇట్లా తారుమారు చేయడం వల్ల? వాళ్ళకి జీతాల కంటే ఈ అమ్మాయిల బిజినెస్లు చేస్తున్న వాళ్ళు ఈ దందా ఈ సెటిల్మెంట్లు ఈ ఆక్రమించుకునే వాళ్ళ దగ్గర నుంచే ఎక్కువ కమిషన్ వస్తుందండి. జీతాలు తక్కువ, వాళ్ళకి ఈ కమిషన్లు ఎక్కువ కదండి. అందుకని వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి సెక్షన్లు పడనివ్వరు. మరి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా, లంచం తీసుకుంటే భయం చూపెడతాం, పాతాలని దొక్కుతామని చెప్తున్నాడు. ఇప్పుడు చూపించమని చెప్పండి. వాళ్ళు డైరెక్ట్గా నాకు లంచం అలాగేమంటే మీ దగ్గర వీడియోలు ఉన్నాయా, మీ దగ్గర రికార్డ్ వాయిస్ ఉందా అని అడుగుతున్నారండి. ఏమండి ఏది లేకుండా ఇన్ని పేపర్లు పట్టుకొని నేను మంత్ ఆఫ్ ఫిబ్రవరి నుంచి తిరుగుతుంటే ప్రతి దానికి ఎవిడెన్స్ ఉంది ఎక్కడెక్కడికి తిరిగాను అన్నది. ఇంత ఉండేటప్పుడు ఇంతకంటే ఇంకేం కావాలండి? తీసుకునే వాళ్ళు వీడియో ప్రూఫ్ ముందు ఇయ్యరు కదా. లేదు లేదు, పోలీసు వాళ్ళు లంచం అడిగినట్టు మీ దగ్గర వీడియో ఉందా? వీడియో ఉంటే మరి పోలీస్ కంప్లైంట్ ఎందుకు? పబ్లిక్కే ఎరగొడతారు కదా. మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్తే మీడియా వాళ్ళే న్యాయం చేస్తారు కదా. వాడు అడుగుతాడని తెలిస్తే నేను కెమెరా మీలాగే పెట్టుకొని ఇలా ఉండేదాన్ని. లంచం ఎంత కావాలి చెప్పని. మీ దగ్గర వీడియో ఉందా వాడు అడిగినట్టు? మరి వీడు రాంగ్ బిల్లు పంపిస్తున్నట్టు ఇక్కడ ప్రూఫ్ ఉంది. మరి ఏం చేశారో చెప్పండి. రేవంత్ రెడ్డి గారు మరి హోమ్ మినిస్టర్గా ఇన్ఛార్జి తీసుకున్నారో ఇంకో పొలిటికల్గా నాకు అంత నాలెడ్జ్ లేదండి. నాకు జరిగింది అన్యాయం. 1400 బిల్లు ఈరోజు వచ్చేసి చూడండి, ఈరోజు ఎంత అది చేశారు అన్నది. 1400 దగ్గర నుంచి 8,400 రూపాయలు నాకు ఈ అంటే 2 నెలలకు పంపించారు. ఇది చూడండి బాబు, ఈ సంఖ్య ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇది ఎంత ఉందో చూడండి. ఇదొక 2574. అది స్టార్టింగ్ కదా. 8,000 రూపాయల బిల్లు. ఏది ఇదిగోండి, ఇక్కడ 8,400. అది చూడండి, ఇది 2 నెలల బిల్లు, సెప్టెంబర్ అక్టోబర్ది. 2 నెలలకి 8,486 రూపాయలు. 8,486 రూపాయలు పంపించడానికి మా ఇంట్లో ఫ్యాక్టరీ ఉందా? నేను సింగిల్ పర్సన్ని. నేను ఉన్న రూమ్లో ఒక ఫ్యాన్ వేసుకుంటాను, ట్యూబ్లైట్ వేసుకుంటా. హాల్లో ఉంటే ట్యూబ్లైట్ వేసుకుంటా, ఫ్యాన్ వేసుకుంటా. మైసూర్ మహారాజ్ ప్యాలెస్ కాదు కదండి రూమ్కి వెళ్ళి డాన్సులు చేయడానికి. నేను డాన్సులు చేయడానికి నేను ఏజ్లో లేను. నేను మరి అన్ని రూముల్లో ఆన్ చేసుకోను. 8,000 ఎంతది? ఓకే, ఇప్పుడు మీరు ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, అక్కడ 2 మంత్రులు ఉంటారని చెప్పారు. ఎవరు? ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఉంటారని చెప్పారు. మీకు ఏమైనా అందుబాటులో ఉన్న పరిస్థితులు ఉన్నాయా? సీతక్క గారికి కూడా కాల్ చేశాను, స్పందించలేదు. సీతక్క గారు మూలిగ ఏరియాలో ఉన్నారని చెప్పేసి ఏడ్చుకుంటూ వాళ్ళ బ్రదర్ ఎవరో లిఫ్ట్ చేశారు ఫోను. వాళ్ళ పిఏ గన్మెన్లతో కూడా మాట్లాడాను. కాన్స్టిట్యున్సీలో ఆవిడ ఉన్నారన్నారు 1 మంత్ క్రితము. అంటే 1.5 మంత్ అయిపోతుంది నేను సీతక్క గారికి కాంటాక్ట్ చేసి. సీతక్క గారు వాళ్ళ పిఏ గన్మెన్ వాళ్ళ బ్రదర్ అని చెప్పేసి మాట్లాడారు. అక్కడి నుంచి ఎటువంటి స్పందన నాకు రాలేదు. ఆవిడంటే నేను చాలా అభిమానిస్తాను. సీతక్క కూడా చాలా పేదవాళ్ళకి అందుబాటులో ఉంటుంది అని అంటారు కదా. మరి వాళ్ళ ఏరియా వాళ్ళకి ఆవిడ అందుబాటులో ఉన్నారేమో నాకైతే తెలీదు. నాకైతే ప్రాణహాని ఉంది, నన్ను రక్షించండి మేడం, నేను మీ అభిమాని మేడం. కొన్నాళ్ళు ఆవిడ పిక్ కూడా నేను డీపీలో పెట్టుకున్నాను. మొన్న నాకు ఎప్పుడైతే ఆవిడ నుంచి కనీసం పోనీ మీరు రండమ్మా, అది ఎక్కడ మన సెక్రటేరియట్లో ఉంటారు, మేడం గారు పలానా రోజు ఉంటారు, మీరు వచ్చి కలిసి మీ సమస్య చెప్పండి అని మాట కూడా నాకు ఆవిడ నుంచి నాకు అక్కడ ఉన్న వాళ్ళ మరి ఆవిడ వారికి చారవేసే ఉంటారు. ఎందుకంటే ఒక లేడీ ఏడ్చుకుంటూ రక్షణ నాకు ఇవ్వండి అని ఫోన్ చేసిందంటే ఆ సీతక్క గారికి తెలియకుండా అయితే ఉండదు. ఆవిడకి పర్సనల్గా కూడా ఆవిడ బర్త్డేకి నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆవిడ ఉండేటప్పుడు నేను పర్సనల్గా కూడా మేడం నేను మీ అభిమాన్ని మీరు కరోనా టైంలో ఎంత సర్వీస్ ఇచ్చారో, ఉన్న మినిస్టర్లు ఎక్కడున్నోళ్ళు అక్కడే ఉన్నారు, మీరు ఏ కొండల్లో తిరిగి మరి ఆ నెత్తి మీద పెట్టుకొని మరి అంత సర్వీస్ చేశారు సోషల్ వర్కర్గా, మీరే మాకు ఆదర్శం అన్న మాట కూడా నేను నా మదర్ తప్ప నాకు ఆదర్శంగా నేను ఎవరిని తీసుకుని గొప్పవాళ్ళు ఉన్నారండి ప్రపంచంలో. ఎవడు పిచ్చి వాడికి ఆనందం. కన్నతల్లి అన్నది మనకి ఆదర్శంగా తీసుకున్నప్పుడు మరి మీరే మీ సమస్య వెళ్ళబుచ్చినప్పుడు ఆమె స్పందించకపోవడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? నేను అనుకున్నాను అంటే ఆవిడకి ఇచ్చిన పోస్ట్ అలాంటిదేమో మరి, అందుకని అంతకుముందు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడే బెటరు, మాలాంటి వాళ్ళం వెళ్తే సమస్య ఏమిటో ఆవిడ కనీసం వినే పరిస్థితిలో ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు మరి ఆవిడకి ఇచ్చిన పోస్ట్ వల్ల ఆవిడ బిజీగా ఉండి పట్టించుకోలేదో, లేకపోతే మరి నేను లేడీని మహిళను సమస్యలో ఉన్నాను
మరి నా సమస్య ఆవిడకి సమస్యగా అనిపించలేదో నాకైతే తెలియదండి. ఆవిడంటే నాకు అభిమానం. డీపీ పిక్ కూడా ఆవిడదే నేను పెట్టుకున్నా. ఇప్పుడు తీసేశాను. ఎందుకంటే ఎందుకు మనము ఒకళ్ళు డీపీ పిక్ పెట్టుకోవాలి? మనకి ఎన్నాళ్ళు భూమి మీద నూకలు ఉంటే మన అమ్మ నాన్న పేరు, మనకి హెల్ప్ చేసే వాళ్ళ పేరు మనం చెప్పుకొని బ్రతకాలి. కానీ మనం మినిస్టర్ ఉన్నారని మనం డీపీ పెట్టుకొని మినిస్టర్లు ఏం చేస్తున్నారని డీపీలు పెట్టుకోవాలి. నేను ఈ బోర్ని ఏడ్చాను. నా దగ్గర వాయిస్ రికార్డర్ కూడా ఉంది. మీకు కావాలంటే నేను వినిపిస్తా. నేను రిస్క్లో ఉన్నాను, నన్ను సేవ్ చేయండి మేడం ప్లీజ్ అంటే ఆవిడ లైన్లో రాలా. ఆవిడ పర్సనల్ నెంబర్ వాళ్ళ బ్రదర్ ఎత్తారు. ఆవిడ గన్మేను. మరి వాళ్ళ బ్రదర్ ఎత్తి వాళ్ళ పిఏ నెంబర్ ఇస్తాను మాట్లాడండి అమ్మ అంటే పిఏకి కూడా చేశారు. ఎవరు స్పందించలేదండి. మరి ఆవిడ బిజీ కారణం, ఆవిడ షెడ్యూల్ బిజీగా ఉండి స్పందించలేదో లేదు. మరి నేను సాటి లేడీనే, ఆవిడ లేడీయే. మరి వాళ్ళ ప్రజలకి వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రజలకి అంత చేసేటప్పుడు మరి నేను హైదరాబాద్లో నేను కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉంటే నాకు కూడా హెల్ప్ అయ్యేదేమో. కాన్స్టిట్యున్సీ ఏదన్నది కాదండి, ప్రాణము మానము ఎవరిదైనా ఒకటే. సీతక్క గారి దృష్టికి కూడా మహిళా శాఖ మంత్రి కదా, మహిళా శాఖ మంత్రే. కానీ నేను ఆవిడకి ఫోన్ చేసినట్టు ప్రూఫ్ ఉంది, నేను ఏం మాట్లాడానో ప్రూఫ్ ఉంది. వాళ్ళు ఎందుకు స్పందించలేదన్నది మరి అది నా బ్యాడ్ టైం, అది నా దురదృష్టం. ఆవిడ మహిళా మంత్రి అయ్యేటప్పుడు నేను మహిళను అనుకునేటప్పుడు సాటి మహిళ మరి ఇటువంటి సిట్యువేషన్లో ఉందా అసలు బ్రతుకుందా పోయిందని కనీసం వాళ్ళ పిఏతో ఫోన్ చేపించున్నా నేను హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. మొత్తానికి ప్రభుత్వానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్పాలని అంటే ప్రభుత్వానికి చెప్పే అంత గొప్పదాన్ని నేను కాను. కానీ సమస్య వచ్చేటప్పుడు మాత్రం మాలాంటి వాళ్ళు రిస్క్లో ఉండేటప్పుడు ప్రభుత్వం మంత్రులు ఏ పోస్టులో ఉన్నామని కాకుండా ఒక మహిళ రీజన్ అంటే నేను ఇన్ని దగ్గరలో తిరిగితే కూడా నాకు న్యాయం జరగటం లేదు అంటే ప్రభుత్వం ప్రజా దర్బార్ ప్రజావాణికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు రాసిన తర్వాత కూడా CMD అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటే మరి ప్రభుత్వం ఏ రూట్లో పోతుందో ఎవరికి న్యాయం ఎవరికి న్యాయం చేస్తుందో అన్నది మరి వాళ్ళే నిర్ణయం చేసుకోవాలి. మీరు ప్రజాభవన్ లోపలికి వెళ్ళారు కదా, అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఏమీ బాగాలేవండి. ఎలా అంటారా, ఆ మిగతా వాళ్ళు ఆన్లైన్లో అది తీసుకున్న వాళ్ళంతా జెన్యూన్గా కొంతమంది ఉన్నారు. వాళ్ళ కోసం నేను చెప్పడానికి నేను అంత డెప్త్కి నేను వెళ్ళలేదు. మెడికల్ ఒకటైతే పెట్టున్నారండి. మెడికల్ అన్నది ఇప్పుడు ఎవరైనా బీపీ షుగరు హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు, యంగ్ ఏజ్ వాళ్ళు అందరూ వస్తారు. మెడికల్ వాళ్ళు ఇచ్చే రిప్లై ఏంటంటే బీపీ నాకు షుగరు బీపీ లో అయితే నేను పడిపోతాను, ఒళ్ళంతా చెమటలు పట్టి పడిపోతాను, నాతో పాటు ఎవరికి నేను తీసుకురాను, సింగిల్గా వెళ్తాను. అక్కడ చూడమ్మా బీపీ అంటే రోగం ఉన్న వాళ్ళు మాత్ర తెచ్చుకోలేరా? మీకు రోగం ఉంది, మీకు బీపీ ఉందని తెలుసు, మాత్రలు ఎందుకు తేలేదని చెప్పేసి సమాధానం ఇచ్చిందండి. డిపార్ట్మెంట్ పోలీస్ చుట్టూ ఉన్నారండి. ఇక్కడ బ్యాగ్ చెక్ చేస్తారు. ఈ పాయింట్ ఏంటండి, చెకింగ్ పాయింట్. ఇక్కడ టాబ్లెట్స్ ఎవరు ఉన్నా తీసి పక్కన పెడతారో లేదో మీరు ఒక్కసారి కనుక్కోవచ్చు వాళ్ళకి. నేనైతే టాబ్లెట్లు తీసుకురాలి, ఎందుకంటే పోయినసారి చెకింగ్ చేసేటప్పుడు వేరే వాళ్ళ బ్యాగ్లో టాబ్లెట్స్ అన్ని తీసి వాళ్ళు పక్కన పెట్టేస్తున్నారు. టాబ్లెట్లు పక్క పెట్టాల్సిన అవసరం ఏముంటుంది తెలీదు ఆ విషయం మనకి. లోపలైతే ఆవిడ చెప్పిన సమాధానం ఏంటంటే వీళ్ళకి మరి సీఎం ఆఫీస్లో ఏ విధంగా ఎంట్రీ ఇచ్చారో ఈ మెడికల్ చెకప్ వాళ్ళకి సమాధానం కూడా కరెక్ట్గా చెప్పకుండా రోగం ఉండేటప్పుడు మీరు టాబ్లెట్ ఎందుకు తేలేదని అడిగిందండి లోపల. వాళ్ళని అందుకే పెట్టిరా మరి ఈ సమాధానాలు చెప్పడానికి అక్కడ ఉంచిరా? ఉన్నట్టుంది. నేను అన్నాను మీరు మెడికల్ రిపోర్టు ఇచ్చేదానికి ఎమర్జెన్సీ అని ఇక్కడ క్యాంపింగ్ పెట్టారు, మీ దగ్గర బీపీకి లేదు, షుగర్కి లేదు, మరి దేనికి ఇక్కడికి మరి దేనికి ఇక్కడికి వచ్చినట్టు? ఏ ఫండింగ్ అంటే ఇక్కడ ఒక స్టాల్ పెట్టేసి మేము సర్వీస్ ఇచ్చామని సీఎం ఫండింగ్ తీసుకునేదానికి వచ్చారా మీరు? అంటే మీరు ఇప్పుడు గుండెపోటు వచ్చి పడిపోలేదు కదా, మీరు గుండెపోటు వచ్చి పడిపోతే ఇక్కడ ఎమర్జెన్సీ అంబులెన్స్ ఉంది తీసుకెళ్తాం, ఇదండి లోపల ఉన్న సమాధానం. మరి ఇలాంటి వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు ఏ రీజన్తో మరి లోపల మెడికల్ క్యాంప్ ఇలాంటి సామాన్యులు వచ్చినప్పుడు అంత నిర్లక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారా? మరి చెప్తున్నారండి. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విన్నారండి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు. మరి వాళ్ళ సమాధానం ఏంటంటే రోగం ఉండేటప్పుడు మాత్రలు తీసుకొని రారా అంటున్నారు. వీళ్ళు మరి ఎందుకు అక్కడికి అది పెట్టినట్టు, ఎమర్జెన్సీ అని ఎందుకు పెట్టినట్టు అండి? వాళ్ళ సమాధానం అలా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు విన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విన్నారు. ఇదండి, నేను ఎవరికి తప్పు పట్టడం లేదు. వచ్చిన వాళ్ళు సమస్యలతో వస్తారు. ఇక్కడ ఏమైనా బీర్లు బిర్యానీలు డిన్నర్లు పార్టీలను రారండి. సమస్యలతో వచ్చేటప్పుడు వాళ్ళకి బీపీ హై అవుద్ది, డౌన్ అవుద్ది. తెల్లవారు వచ్చిన వాళ్ళు సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉండాలి. మీకు తెలుసా లేదా? తెల్లవారు వస్తే సాయంత్రం వరకు క్యూలో ఉండాలి.
అలాంటి సిట్యువేషన్లో ఉన్న వాళ్ళు మాత్రలు మందులు పట్టుకొని ఎలా వస్తారు? ఇలాంటి వాళ్ళకి మరి అక్కడ లోపల ఎంట్రీ ఏ గవర్నమెంటు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంట్రీ చేస్తున్నారో నాకైతే తెలియదండి. అలాంటి సమాధానాలు చెప్పకూడదండి. ఎంతోమంది మీరు ప్రాణభిక్ష పెడితే మీ ఫ్యామిలీకి భగవంతుడు మీ పిల్లలకి మా లాంటి వాళ్ళకి చేసే పుణ్యం వాళ్ళకి వస్తుందండి. మాకు బాధ పెడితే వాళ్ళకి ఏమొస్తుంది? మేము ఎంత కన్నీళ్ళతో ఇంటికి వెళ్తామో అదే ఉసురు వాళ్ళకి వస్తుందండి. మొత్తానికైతే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మహిళలు అయితే చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాలు కూడా ప్రజా భవన్లో లేవు. మేము ఏదైతే మా గోస చెప్పుకోవడానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రాథమిక ఆరోగ్యకు సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు నిర్లక్ష్యంగా గోళీలు తెచ్చుకోరా అని సమాధానం అయితే ఇస్తున్నారు. ఇక్కడ అరకొరగా సౌకర్యాలు ఉన్నాయని అయితే ఇక్కడ ఉన్నట్టు మహిళనైతే చెప్పిన పరిస్థితి. మొత్తానికైతే మహిళకు సంబంధించి ఏదైతే ఇబ్బందులు ఉందో అంటే ఆమె కరెంట్ బిల్లుకి సంబంధించి చాలా పూర్తి మొత్తంలో ఎక్కువ వస్తున్నది. ఇప్పటి వరకు అధికారుల కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోకపోవడం పోగా ఆమె మీదనే అసభ్యకర పదజాలంతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూడా వాళ్ళకు ఆమెకు సంబంధించిన కంప్లైంట్ చేయడానికి వెళ్తే ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడం పోగా ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లో కూడా పూర్తి మొత్తంలో అవకతవకలు చేసి దాన్ని కంప్లైంట్నే తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నట్టయితే ఇక్కడ మహిళనైతే ఆరోపిస్తుంది.